నమస్తే ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా ఉప్పల్వాయి గ్రామంలో అంగన్వాడీ టీచర్ పోస్ట్ గత 4 నెలలుగా ఖాళీగా ఉందని, ఖాళీ ఉన్న పోస్టుకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా గ్రామానికి సంబంధించిన ఆయమ్మను అంగన్వాడీ టీచర్ గా క్యాతం లావణ్యను ఎలా భర్తీ చేస్తారని జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల్వాయి గ్రామానికి చెందిన దోనుకంటి రేఖ, బత్తుల నవీన, దోనుకంటి గంగాధర్ మాట్లాడుతూ ఉప్పల్వాయి గ్రామానికి చెందిన 1వ నెంబర్ అంగన్వాడీ కేంద్రం టీచర్ పోస్ట్ గత 4 నెలలుగా ఖాళీగా ఉందని, 3వ అంగన్వాడీ కేంద్రంలో ఆయమ్మగా పనిచేస్తున్న క్యాతం లావణ్య 1వ అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుందని, అంగన్వాడీ టీచర్ గా ఏజీఓ ప్రకారం పనిచేస్తుందని, ఇట్టి విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు. ఉప్పల్వాయి గ్రామానికి చెందిన నిరుద్యోగులు ఉప్పల్వాయిలో గల అంగన్వాడీ కేంద్రం నంబర్ 1లో ఒక టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నది జరిగింది. దానికి భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అక్రమ దారిలో అంగన్వాడీ కేంద్రం నంబర్ 3లో గల ఆయను ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నంబర్ 1 కేంద్రానికి టీచర్గా ప్రమోట్ చేయడం జరిగింది. ఇలాంటిది సిపిటిఓ గారిని అడిగితే వాళ్ళు సిపిటిఓ గారు అంగన్వాడీ కేంద్రంలో గల ఆయలను ప్రమోట్ చేయడానికి ఉన్నదని చెప్పారు. మరి దాని మీద జీవో కానీ ఎలాంటిదన్నా ఉంటే అది బహిర్గతం చేయాలి. మరి ఎవరు ప్రమోట్ చేసిండ్రు ఏంటిది అనేది దాని మీద విచారణ జరిపి కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. దానికోసం కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. కలెక్టర్ గారికి ఒక వినతి పత్రము సమర్పించడం జరిగింది. నా పేరు రేఖ. రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఒక అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉండడంతో అది నంబర్ 1 కేంద్రం నుండి అంగన్వాడీ ఆయా నంబర్ 3 ఇంకా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఒక అంగన్వాడీ పోస్టు ఉప్పల్వాయి గ్రామంలో ఖాళీగా ఉండడంతో నంబర్ 3 కేంద్రం ఆయా నంబర్ 1 టీచర్గా ప్రమోట్ అయింది. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఎలాంటి జీవో అనేది లేకుండా టీచర్ పోస్టు ఇవ్వడం జరిగింది. అది తెలిసి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వినతి పత్రము అందజేయడానికి మేము వచ్చాము. మేము కూడా చదువుకున్నాం కాబట్టి మాకు కూడా న్యాయం జరగాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. కామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామం అయితే నంబర్ 1లో టీచర్ పోస్టు ఖాళీ అయింది. అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఖాళీ అయింది. నంబర్ 3 అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి ఆయమ్మని తీసుకొచ్చి నంబర్ 1లో మొన్న నైట్ జీవో చేసిరా, మీకు జాబ్ వచ్చింది. ఎలాంటి నోటిఫికేషన్ లేదు, విలేజ్లో ఎవరికి ఏం తెలియదు, ఇంటర్వ్యూ కండక్ట్ చేయలేరు, ఎగ్జామ్ పెట్టలేరు. చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మా గ్రామంలో. మా కమ్యూనిటీ ఎస్సీకే వచ్చింది ఆ పోస్టు, కానీ ఎవరికి ఎలాంటి నోటిఫికేషన్ ఏది లేకుండా టాలెంట్ చూడలేరు, ఏజ్ చూడలేరు. ఆయమ్మని తీసుకొచ్చి జాబ్ ఇచ్చిర్రు. ఎందుకు అని అడిగితే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పిర్రు. ఆ ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ కూడా ఆమెకు 10 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు. 9.5 ఇయర్స్ అవుతుంది అంతే, ఇంకా 10 ఇయర్స్ కంప్లీట్ కాలేదు. కాబట్టి మేము మా నిరుద్యోగులందరికీ మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం.